ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మామూలుగా ఆస్ట్రాలజీకి సంబంధించినంత వరకు కాలసర్పదోషం 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 అంటుంటారు. అంటే మనం జాతక చక్రంలో కాలసర్ప యోగం ఉంటుంది. రాహుకేతువుల మధ్య సప్తగ్రహాలు ఉన్నప్పుడు జన్మ కుండలిలో బలమైన యోగాలు అంటే కనుక గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, బుధాదిత్య యోగాలు లేకపోవడం, దుష్ట తిథులు, గండ నక్షత్రాలు, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో జన్మించడం, కుజ శుక్ర దోషాలు, సప్తమ అష్టమ పంచమ నవమ ఏకాదశ స్థానంలో బాగుండలేకపోవడం, రాహుకేతువులు బలమైన స్థానాలలో ఉండడం, రాహుకేతువులు అగ్ర అధో భాగాల్లో కానీ లేక అధో అగ్ర భాగాల్లో కానీ ఎక్కడన్నాను సరే కాల సర్ప దోషం అన్నది ఏర్పడుతుంది. జన్మలగ్నం రాహుకేతువుల మధ్య ఉన్నను లేకున్నాను మనకు ఈ ఏంటంటే జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత కాలసర్ప యోగం గురించి విచారించాలి. జాతక చక్రంలో సర్పదోషంలో ఉన్న గ్రహాల స్థితిగతులు, ఇతర యోగాల శక్తి బలం ఉండడం వల్ల అధికారం, సంపద, జ్ఞానసిద్ధి కలిగి ఎన్నో రంగాలలో పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగని కాలసర్ప దోషం ఏ